సందేశము పంచుకున్నట్టుకు మన మధ్యలో పాస్టర్ జాన్సన్ గారు ఉన్నారు. జాన్సన్, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు పాస్టర్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవుడి యొక్క మంచి సమయం బట్టి ఆయనకి వందనాలు. అలాగే ప్రేమించి వాక్య పరిచయం ఇచ్చిన దైవజనులను బట్టి కూడా దేవాది దేవుడికి వందనాలు. మరొక నూతన ఉదయకాల దేవుడు మనకి ఒక నూతన కృతజ్ఞతతో మన జీవితాలను ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను, మరొక చెప్తున్నాను. ఎందుకంటే ఒక పరిస్థితులు బట్టి చూస్తే మన సొంత జీవితాలు బట్టి చూస్తే మనం ఇంకా నివసించడానికి బ్రతకడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ ఆయన ప్రేమ, ఆయన కృప వల్ల మనం దినదినము బ్రతుకుతూనే ఉన్నాం. హల్లెలూయా. మంచిదండి. అయితే ఈ నూతన ఉదయకాల సమయంలో నూతన యొక్క మన్నా దేవాదేవుని అడిగినప్పుడు ధన్యతలు అందరికీ తెలిసినవే. మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతలు. అయితే అందులోని ఒక ధన్యత గురించి మాట్లాడాలని ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన యొక్క నూతన మన్నా. అందరూ దీన్ని ఆస్వాదిద్దాం మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేవారు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనుభవస్తుల కాదు, కానీ దేవుడు పనివాడా లేదా అని గుర్తిస్తే, ఆసక్తి, భారము, బాధ్యత ఉందా లేదు గుర్తిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనతో మాట్లాడతాడు తప్పకుండా. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి ఎవరైనా చదువుతారండి? 6వ వచనం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం 10వ వచనం. చదువుతున్నానండి. 6వ వచనము 6వ వచనం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడరు. 10వ వచనము నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వందనాలండి. అయితే మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, అలాగే నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే మనం ఈ లోకంలో హింసించబడుట మనం చూస్తూ ఉంటాం, బయటన సమాజంలో చూస్తూ ఉంటాం. కొందరు వారి కులాన్ని బట్టి హింసించబడతారు, కొందరు వాళ్ళ మతాన్ని బట్టి హింసించబడతారు. అలాగే కొందరు ఈ యొక్క సమాజంలో రాజకీయం అనేక ఉద్యమాలు చేస్తూ, అలాగే కొంతమంది ఆస్తి కొరకు, అంతస్తు కొరకు, వారి ఆస్తులను సంపాదించుకోవటానికి, వారి వారసత్వం సంపాదించడానికి అనేకుల చేత హింసించబడతారు, వారి వ్యక్తిగత లాభముల కొరకు. అయితే ఈ దినం దేవుని యొక్క వాక్యం మనకి ఒక క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవులు కాదు కానీ నిజమైన క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. నామకార్థం క్రైస్తవులు చాలా మంది ఉంటారు, వారి గురించి నేను ఈ దినం మనం మాట్లాడలేదు. కానీ దేవుని బిడ్డలుగా నిజంగా ఎంచబడుతూ ఆయన వెంబడించుకోరు వారు, ఆయన యొక్క వాక్యమును పట్టుకొని ఆయన చేయి పట్టు నడిచిన మనం అందరం కూడా ఒకవేళ దేని గురించి హింసించబడాలంటే ఆయన నీతి కొరకు హింసించబడటానికి, ఆయన నీతి కొరకు మనం ఆకలి దప్పులు కలగడానికి మనం ఆశపడాలి, ప్రయాసపడాలి. దానికి మనం ఆల్వేజ్ వెల్కమ్ చెప్తూనే ఉండాలి. మన సొంత వ్యక్తిగత లాభాల కొరకు మనము ఎలాగైతే ఒకప్పుడు మనం హింసకి మనము వెల్కమ్ చెప్పేవాళ్ళం, పర్లేదులేండి అంతే, ఏమవుతాం, నీ పరువు పోయింది కదా, మరి అలాగ అన్నారు కదా, ఏం పర్లేదులేండి, నాకు రావాల్సిన వస్తే చాలు, నా పరువు పోయినా పర్లేదు, నాకు రావాల్సిన వస్తే చాలు, నీ ఎన్ని దెబ్బలు తిన్నా పర్లేదు అనేసి మన వ్యక్తిగత కారణాల చేత మనము కొన్ని మనం త్యాగం చేసాం. కానీ ఈ దినాన దేవుని వెంబడించిన మనము నీతి కొరకు అనగా ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యము ఆయన ప్రారంభించి వెళ్ళారు, ఒక మాదిరి ఇచ్చి వెళ్ళారు. కానీ దాన్ని సంపూర్ణం చేయబడే బాధ్యత దేవాది దేవుడు నీపై నాపై పెట్టారనే సంగతి మనం మర్చిపోకూడదు. దానికి అంతము వారి బిడ్డలతోనే ఇక రాజ్యము, ఇదిగో ఈ రాజ్యము స్థిరపరచబడాలి, ఇంకా దీన్ని విస్తరింప చేయాలనే ఇక ఆశ, ఆ యొక్క తృష్ణని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఆ రాజ్యం ఇంకా స్థిరపరచబడాలంటే, ఆ రాజ్యం ఇంకా విస్తరించబడాలంటే
మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే నీతి నిమిత్తము, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ఉండాలి, నీతి నిమిత్తము హింసించబడే వారి ఉండాలి. యోహాను సువార్త 15 అధ్యాయము 20 చూసినట్లయితే, యోహాను సువార్త 15 అధ్యాయము 20 మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయంటే, ఇగో మీరు నా నిమిత్తం హింసించబడతారు, ఎందుకంటే నన్ను ఎరగలేదు కనుక మిమ్మల్ని కూడా వారు ఎరగరు. నేను ఇంకోటి మనం మర్చిపోకూడదండి. క్రీస్తు కన్నా ఒక మంచి స్థితిని మనకు ఉండాలని అనుకునే హక్కు మనకు లేదు. ఆయన ఏదో ఒక మాదిరి కనపరిచెళ్ళాడు, ఆయన ఏదో హింసించబడ్డాడు, ఆయన ఏదో నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, దెబ్బలు పొంది ఉన్నాడు, నీతి కొరకు అనేకమైన బాధలు తిన్నాడు. మనం కంఫర్టబుల్గా జోన్లో ఉండాలి. మనకంటూ సేఫ్టీ, మనకి ఆయన కృప మనకు ఉంటుంది. అయితే మన జోన్ మనం మర్చిపోకూడదు. మన కంఫర్టబుల్ జోన్ మనకు ఉండాలని ఒక మానవిక తెలివి, అజ్ఞానం చేత మనం తప్పించుకోవటానికి వీలు లేదటండి, అసలు అవకాశమే లేదు. ఆయన కన్నా మంచి స్థితిని మనకు ఉండాలని అనే హక్కు కూడా మనకి లేదు. అది ఎక్స్పెక్ట్ అసలు మనం చేయకూడదట. ఆయన మాదిరినే కనపరిచి వెళ్ళాడు, ఆ మాదిరిని మనం వెంబడించుకుని పోవాలి. హల్లెలూయా. అయితే అపోస్తల గ్రంథం మనం అంతా చదివినట్లయితే అండి, అధ్యాయాలు అన్ని చదివినట్లయితే ఒక 2 రకాలు మనకు కనబడతాయి. ఈ సమాజంలో ద్వేషాలు, దోషాలు వెలగొక్కుతుంటారు. అలాగే కొందరు క్రీస్తు మాటలు ఉపదేశం వలన వారిని హింసిస్తుంటారు అపోస్తలను. ఈరోజు ఈ దినాన మనం కూడా చూస్తుంటాం. క్రీస్తు బోధ గురించి, క్రీస్తు మాటల గురించి నువ్వు ఏదైనా మాట్లాడు, కానీ క్రీస్తు గురించి మాట్లాడితే మేము ఒప్పుకోము అంటారు. ఏదైనా మాట్లాడు, ఈ లోకం నుంచి ఒక సినిమా గురించి మాట్లాడు, లేదంటే వేరే స్టోరీ ఏది చెప్పు, లేదంటే ఇంకోటి చెప్పు, లేదంటే ఆ పనికి మాలిన ఆ సోదులు ఎంత చెప్పినా వింటాం, కానీ క్రీస్తు గురించి ఒక మాట చెప్తే మేము ఒప్పుకోము. ఎందుకంటే ఆల్రెడీ మాకు చాలా మంది ఉన్నారు, దాని గురించి మాకు అవసరం లేదు అంటారు. నిజమే, అటువంటి మాటలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనము దేవుని దగ్గర ప్రార్థనలో వారిని పెట్టి ప్రార్థన చేసి ఆశపడి తగిన సమయాన్ని వారికి మనం బోధిస్తూనే ఉండాలి, సువార్త చెప్తూనే ఉండాలి. ఆ మాటలు ఎక్కడైనా వింటే హింస, ఎంతో మంది హింసించబడుతుంటారు కదండి. నాకంటే మీకే బాగా తెలుసు, క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్న సువార్థికులు కానీ, సేవకులు కానీ ఎంతమంది ఉన్నారండి. ఎంతో మంది ఉన్నారు. ఆ ఒరిస్సా ప్రాంతంలోని ఆ 2007-2008 ప్రాంతంలో చూస్తే సువార్త ఒక పల్లెటూరులో చాలా మట్టి, ఏ మట్టి ప్రాంతంలో చేయడం జరిగిందో ఆ సూకున్న ధూళి తన నోటి చేతే క్లీన్ చేయించారు. ఇగో పనిష్మెంట్ ఏంటంటే, నిన్ను చంపము, నిన్ను కొట్టము, నీ సూకి ఉన్న ఆ దుమ్ము ధూళిని నువ్వే నాకు క్లీన్ చేసుకొని నువ్వు వెళ్ళిపో, జస్ట్ ఇదే నీకు పనిష్మెంట్, వెళ్ళిపో, ఇంక నేను కొట్టము, ఏం చేయము. చూసారండి ఎంత రకరకాలుగా ఆ క్రీస్తు నిమిత్తం ఈ దినాన ఉన్నాయి. అయితే వాటిని మనం వెల్కమ్ చేయాలి, ఆనందంగా మనం ఆనందంగా అనుభవించాలట. ఇప్పుడు దాన్ని మనం తప్పించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు ఒక గొప్ప మాదిరిని మనకి కనపరిచి వెళ్ళడం జరిగింది. అలాగే 1 పేతురు 4:1 ఎవరైనా చదువుతారండి? 1 పేతురు 4 అధ్యాయము 1 వచనం. 1 పేతురు 4 అధ్యాయము 1 వచనం. 1 పేతురు 4 అధ్యాయం 1 వచనం. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవితము మిగిలిన కాలం ఇక మీదట మన జాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలికయు నేమియు లేక ఇండు. చాలు. అయితే చూడండి, ఈ 1 పేతురు 4 అధ్యాయము 1 వచనంలో క్రీస్తు శరీరంలో బాధలు అనిపించుట మనం కూడా ఇట్టి మనసే మనం ధరించుకోవాలి. మన కంఫర్టబుల్ జోన్ మనం ఎప్పుడు కూడా మనం ఎంచుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన రాజ్యం ఎటువారిదంటే ఇదిగో ఇటువారిది అని అంటున్నాడు. అయితే ఇటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఎదురవుతాయా అంటే ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ వచనం కూడా మనం చదువుకుందాం. ఇది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క అనుమతి.
నీతి కొరకు హింసించబడలేకుండా ఆ యొక్క పుటములో నుంచి మనం వెళ్ళకుండా మనం డైరెక్ట్గా మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుంటాము, ఆయన ఇచ్చే రాజ్యం మనం చేరుకుంటాం అనేది ఒక భ్రమ మాత్రమే. ఈ దినాన ఆయన ఏ రీతిలో బాధలు అనుభవించడానికి తన శరీరంలో ఒక అట్టి మనసును ధరించుకున్నాడో అదే విధంగా మనం కూడా అట్టి మనసును మనం ఎల్లవేళ ధరించుకోవాలి. అదే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఆయుధం, బలమైన ఆయుధం, వాటి మామూలు ఆయుధం కాదు. ఒక బలమైన ఆయుధం ఏమైందంటే ఇదిగో అవతల వాడిని హింస అంటే ఒక మాట వల్ల రావచ్చు, కొట్టే దెబ్బ వల్ల రావచ్చు, మనసును గాయపరచవచ్చు, భౌతికపరమైనదే అయినా అవ్వచ్చు, అది ఏ విధంగానైనా సరే అవ్వచ్చు. ప్రతి దానికి కూడా మనము రెడీగా సిద్ధమై ఉండాలి. దానికి ఒక క్రైస్తవుడిగా ఒక నిజమైన సద్భక్తితో తిమోతి గ్రంథంలో మనం చూస్తుంటాం. అది ముందుగా చదువుకుందాం. సద్భక్తితో మనము రెడీ అయిపోలేటండి. అటువంటి ఆయుధం మనం ధరించుకొని రెడీగా ఉండాలి. ఎటువంటి ఆయుధం అండి? ఇదిగో నా క్రీస్తు కొరకు నీతి నిమిత్తము నన్ను ఏ మాటన్నా, అవసరమైతే దెబ్బలు కొట్టినా, నిందలు వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నన్ను అగ్నిలోంచి బయటికి లాగడానికి, నన్ను ఇక నరకాగ్ని నుంచి బయటికి లాగటానికి, ఇక పాప శాపములు విమోచన నాకు కలగటానికి ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపం నాకు మరలా తిరిగి దయచేస్తాడంటే ఆయన ఎంతో భరించి ఉన్నాడు, ఆయన ఎంతో త్యాగం చేసి ఉన్నాడు, ఆయన ఎంతో హింసించబడ్డాడు. అందులో ఒక 1% కూడా నేను పొందలేనా అన్న దానికి మనము ప్రతి దినము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలండి. అలాగే ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు సెకండ్ సెషన్లోకి మనం వెళ్తున్నాం. ఇంతవరకు జస్ట్ వివరణ మనం ఉపోద్ఘాతం చూసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 2-3 పాయింట్లు చాలా జాగ్రత్తగా విందాం. పాపం ఇటువంటి సమయంలోనే ఈ నీతిగా మనము హింసించబడటానికి మనం సిద్ధపాటుగా ఉన్న సమయంలోనే పాపం చేయటానికి కూడా కొన్ని ద్వారాలు ఓపెన్ చేయబడతాయండి. పాపం చేయటానికి కూడా కొన్ని ద్వారాలు ఓపెన్ చేయబడతాయి. మనం బైబిల్ని ఎంతో మందిని చూస్తాం, ఏసేపు కానీ చాలా మందిని చూస్తుంటాం. అయితే ఈ నీతిని మొత్తం హింసించబడటానికి ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉన్నామో ఆ సిద్ధపాటు నుంచి తొలగించడానికి కొన్ని అపవాదిక శోధనలు, కుయుక్తపరుడు చాలా ఈజీగా మనల్ని ట్రాక్ తప్పించడానికి కొన్ని ద్వారాలు ఓపెన్ అవుతుంటాయి. ఎన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయి అంటే చూడండి, ఆ విషయంలోని పాపం విషయంలోని ఎటువంటి మనం జోక్యం ఉండకూడదు. ఎప్పుడు అటువంటి సిద్ధపాటు కలిగినప్పుడు పాపం విషయంలోనే ఏ రీతిలో కూడా మనము జోక్యం చేసుకోకూడదు. ఏ స్థితిలో చూసినా మన కోరికలు కాదు కానీ ఆయన సంకల్పమే నెరవేర్చబడాలనే ఉద్దేశం మాత్రం ఉండాలండి. ఆ దినాన మన ఆకలితో ఉన్నామా, లేదంటే మన యొక్క నిందలు భరిస్తున్నామా, లేదంటే మన హింసిస్తున్నామా, బాధపడుతున్నామా, అలాగే అటువంటప్పుడు మన యొక్క సొంత స్వలాభాలను మనం విడిచిపెట్టవలసి వస్తుంది, మన కోరికలను విడిచిపెట్టవలసి వస్తుంది. ఆయన సంకల్పన మాత్రమే నెరవేర్చబడాలిగా ఆ స్థితిలో మనం బతకాలండి. ఈ స్థితి ఎల్లవేళలో వస్తుంటే అన్ని వేళలో రాదండి, మన జీవితాంతం రాదు. ఆయన అనుమతించేటప్పుడు మనం వెల్కమ్, రెడీగా ఉండాలి, చెప్తూ ఉండాలి, దానికి సిద్ధంగా ఉండాలి. 365 రోజులు వస్తుందంటే రాదండి. 365 రోజులు ఆ యొక్క ఛాన్స్ ఇవ్వడు. అది వచ్చేటప్పుడు మనం దాన్ని అనుభవిస్తూ ఉండాలండి. అప్పుడు ఖచ్చితంగా మంచి అనుభవంలోకి, మంచి ఆధ్యాత్మిక ఆయుధాన్ని మనం సంపాదించిన వారమే మనం ఉంటాం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదువుతారండి? రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. చూడండి, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారట, ఆత్మానుసారులు ఆత్మ మీద మాత్రమే మనసు ఉంచరు. శరీరానుసారులు శరీరం సంబంధించిన భౌతికపరమైన అవసరాల గురించి, భౌతికపరమైన స్వలాభాల గురించి మనం ఆశపడుతుంటాం, తృష్ణ కలిగి ఉంటాం. దాని గురించి చాలా త్యాగాలు చేస్తూ ఉంటాం. అవసరమైతే డ్యూటీ 8 అవర్స్ అయితే 12 అవర్స్, అవసరమైతే ఓటీలు కొంచెం రాత్రి పగలు కూడా ఉండిపోతారు. ఎందుకంటే స్వలాభం కొరకు. మనకి ఆధ్యాత్మిక విషయమై మనం కూడా అటువంటి త్యాగం మనం చేస్తున్నామా లేదా అనేది మనం గుర్తించుకుంటూ ఉండాలి.
అయితే ఈ రోమా 8:5 ప్రకారంగా నీతి కొరకు హింసించబడ్డం అనేది నిజంగా మనం ఆత్మానుసారులు మనం అయితే ఆత్మానుసారుల మీద మన ద్వేష, మన ఆశ, మన ప్రేయస, మన తృష్ణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిని నెరవేర్చడానికి, ఆయన సంకల్పం నెరవేర్చబడటానికి మనం ఒప్పుకుంటాం. అది ఎంత మరణ వేదన రోదన కలిగించినా మనం దానికి సిద్ధపాటు కలిగి ఉంటామండి. చూడండి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు అని మరలా అయినా నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా యొక్క ఇష్ట ప్రకారంగా కాదు, మరలా ఆయన తండ్రికి సబ్మిట్ చేసుకొని, ఇగో నీ ఇష్ట ప్రకారంగానే, నీ చిత్త ప్రకారంగానే అని చూడండి. సాధ్యమైతే ఈ గిన్నె తొలగించిన వెంటనే ఆ ప్రార్థన ఎలాగుందంటే, లేదు లేదు లేదు, నీ సంకల్పమే నెరవేర్చబడాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలి. అంటే చూడండి, ఇటువంటి పరిస్థితులు కూడా మనం కూడా దేవుడు మనకి విశ్వాస జీవితంలో వెళ్తూ 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 ఉన్నప్పుడు మనం ఇంకా ఆయనలాగా సంపూర్ణంగా మారాలని, ఆయనకి శక్తిలోకి, ఆయన యొక్క మహిమలోకి మారాలని మనకు కూడా ఇటువంటి విషమ పరీక్షలు వస్తూనే ఉంటాయండి. ఆ యొక్క సమయంలో మనమే విజయము సాధిస్తూనే ఉండాలి. పౌలు మాటలు మనం చూసుకున్నట్లయితే 2 తిమోతి 3:10-12 మనం చూసినట్లయితే సమయం లేదు కనుక అందరికి తెలిసిన ఒక వాక్యమే. 2 తిమోతి 3:10-12 ఆ విషయంలో చూసినట్లయితే మనం వచ్చే విషమ పరీక్షలను, శోధనలు ఎలాగ అనుభవించాలంటే ఆనందంతో మనము అనుభవించాలటండి. ఆనందంతో ఆస్వాదించాలట. మన దేవుని కోసం బ్రతికినట్లయితే, సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించేవారు ప్రతి ఒక్కరూ దీనికి అనుమతి దేవుడే ఇస్తాడటండి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు అనేసి ఆ మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎక్కడంటే 2 తిమోతి పత్రిక 3:10-12 మనం చూసినట్లయితే, చూసారా, సద్భక్తితో బ్రతికిని ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు అంటే నిజంగా, అంటే ఈ లోకంలో ఇప్పుడు కొన్ని డినామినేషన్ వచ్చాయి కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు మాట. ఇదేనా నాకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ మొదట్లో వచ్చేస్తుంది. ఇదేంటి ఆ సేవకుడు ఒకలాగా చెప్తారు, ఈ సేవకులు ఒకలా చెప్తారు, అలా ఆ సేవకులు ఒకలా చెప్తారు. అందుకని కొన్ని ఈ చాలా టీవీలో కూడా ఇంకా చూడడం వినడం మానేశాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ వేరువేరుగా డినామినేషన్ దినాన పెరిగిపోయి, మన నిజంగా సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించేవారంటే సౌండ్ డాక్టర్లు ఉన్నట్టుగానే ఆయన మార్గం ఉన్నట్టుగా, వాక్యం ఉన్నట్టుగా వెంబడించినట్లయితే ఖచ్చితంగా ఈ హింస పొందటానికి దేవుడు అనుమతి ఇచ్చారటండి. అందరూ బ్రతికిని ఉద్దేశించే వారు అందరూ హింస పొందుతారట, ఆయన డిక్లేర్ చేస్తారు. కనుక మనం ఈ మాటను తప్పించుకొని మన కంఫర్టబుల్, మన జోన్ పెంచుకోవటానికి క్రీస్తు మాదిరిని మనం ఎప్పుడు కనపరచలేము, ఆయన రాజ్యాన్ని పొందుకోలేము, ఆయన మార్గంలో నడవలేము అని వాక్యం ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యాకోబు పత్రిక 1 మనం 2-3 వచనాలు చూసుకున్నట్లయితే ఒక చదువుదామండి. యాకోబు పత్రిక 1:2-3 నేనే చదువుతానండి. యాకోబు: నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించున్న ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారు వినున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మంచి మాట అండి. చూడండి, మనకి రాబోతున్న శోధనలు అవ్వచ్చు, విశ్వ పరీక్షలు అవ్వచ్చు, మన విశ్వాసం కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుందండి. ఆ ఓర్పు మనం రాబోతున్న జీవితంలో పొందవలసిన ఆధ్యాత్మిక మనం మేలుల కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి మనం. అంటే మనకు వచ్చిన మనకు వచ్చిన శోధనను ఆ ప్రాబ్లంగా చూస్తే మనము నిరీక్షణలోకి మనం వెళ్ళలేము. అంటే ఆ ప్రాబ్లంగా చూస్తే మనం ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక నేత్రాలు, మన మనోనేత్రాలు తెరవబడవు. ప్రాబ్లంగా మనం చూడవద్దు, కానీ దాని వెనకాతల నుండి ఆధ్యాత్మిక మేలును మాత్రమే మనము చూసే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ వాక్య ప్రకారంగా మనం చూసిన చూడండి, ఓర్పు
పరీక్ష ఓర్పును, ఆ ఓర్పు రాబోతున్న జీవితంలో పొందవలసిన ఆధ్యాత్మిక మేలులు, అంటే ఆయన రాజ్యాన్ని స్థిరపరిచే మేలుడు, ఆయనకి బలం పొందే మేలుడు, వాటిని అనుభవించే స్థాయిలోకి, వాటిని అనుభవించే నిరీక్షణలోకి మనం వెళ్ళాలి తప్ప ప్రస్తుతం మన ప్రాబ్లం చూసుకుంటూ మన జీవితం ఆగిపోవటానికి వీలు లేదు. అది ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్కసారి అనారోగ్యం మనల్ని ఏలుబడి చేయొచ్చు. ఒక్కొక్క రోజు మన బంధువుల నుంచి మనకి ప్రాబ్లం రావచ్చు. ఒక క్రైస్తవుడిగా ఉన్నందుకు, దేవుని వెంబడించినందుకు బంధువుల నుంచే మనకి రావచ్చు, తప్పకుండా వస్తాయి. ఇక్కడ అది వెళ్తున్న సంఘంలోని ఒక స్త్రీ చాలా రాయల్ లైఫ్ తను అనుభవించవచ్చు. కానీ అంత స్థాయి ఉండి కూడా క్రీస్తు నమ్ముకున్నందుకు ప్రతిరోజు తన బాధే. చర్చికి వస్తుంది కానీ ఎప్పుడు ఫోన్ మోగుతుందని భయము. ఆ ఫోన్ చేసినట్టు నేను ఇంట్లో ఉండాలి. ఆ స్త్రీ టైం ప్రకారంగా ఒక పాస్టర్ గారు ఒక పావు గంటల, మిగతా వాళ్ళందరూ ఒక పావు గంట లేట్ అయినా ఉంటారు. కానీ ఈవిడ టైం టు టైము 7 to 9 అంటే 9 కల్లా ఆవిడ ఇంటి దగ్గర ఉండవలసిందే ఎట్టి పరిస్థితి అయినా. ఎందుకంటే భర్త ఇంకా రక్షణలోకి రాలేదు. అంత రాయల్ లైఫ్ విడిచిపెట్టి భర్తతో అనేకమైన అందరు విశ్వాసం ముందే నీకు టైం అవ్వలేదు ఇంకా అనేసి వెంటనే భర్త భార్య తలదించుకొని వెళ్ళిపోతుంటది. నిజమే కదా? ఆయన వెంబడించినందుకు ఇటువంటి మాటలు అంటే నిజమే. ఆవిడ ఆ అక్క నేను చూస్తా అంటే నేను అనుకుంటాను, ప్రస్తుతం ఉన్న ఈ యొక్క నిందలు, ఈ బాధలు భర్త నుంచి వేదనలు కాదు, కానీ రాబోతున్న తనకు తన కుటుంబానికి గొప్ప రక్షణ మార్గం, నిరీక్షణ కలిగి తను ఎదురు చూస్తుందనే సంతోషం అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటది. నిజమే కదండి? మనం ఆనందంగా ఎంచుకోవాలి ప్రతిదాన్ని కూడా. ప్రస్తుతం మనం బాధగా మనం చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా ఆ బాధను మనము జయించలేము, ఆ శోధన మనం జయించలేము. ఆ వచ్చిన శోధన వెనకాతల ఉన్న మేలును మనం గుర్తించగల స్థాయిలోకి మనం వెళ్ళిపోవాలి మన యొక్క జీవితాలు. అలాగే హింసను తప్పించుకునే వారిగా మనం ఉండకూడదండి. చాలా మంది చూడండి, వీలైతే మనం భరిస్తాం, లేదంటే దాన్ని ఎస్కేప్ చేస్తాం, స్కిప్ చేస్తాం. అలా కాదండి, వీలైతే భరించడం. మన జీవితానికి మన శక్తికి మించిన బాధ వస్తే మనం తప్పించుకోవటానికి వీల్లేదు. 2 తిమోతి 3:12 మనం ఆల్రెడీ చూసాం. నిజమైన ఈ బాధను అనుభవిస్తే కానీ నిజమైన ఆయన శిష్యులుగా మనము మారలేము. నిజమైన శిష్యులు ప్రతి దానికి సిద్ధంగా ఉంటారటండి. నిజమైన శిష్యులు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. మత్తయి సువార్త 16:24-27 నన్ను వెంబడించిన వారు తను తాను ఉపేక్షించుకోవాలటండి. తను తాను ఉపేక్షించుకోవాలట. తను తాను రిక్తినిగా చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రెస్టేజ్ కానీ, గౌరవాలు కానీ, ఈ లోకంలో ఉండే ఏది కూడా మనం వంట పెట్టించుకొని ఆయన నామాన్ని దూరం పెట్టడానికి వీల్లేదు. కానీ అవసరమైతే ఇదిగో తను తాను ఉపేక్షించుకొని తను రిక్తినిగా చేసుకున్నప్పుడే ఒక నిజమైన శిష్యుడిగా మనం మారగలం. అదే మత్తయి సువార్త 16:24-27 ఏముంటదండి? ఇదిగో తన ప్రాణం తను ఎవరైతే దక్కించుకొని ఆశపడతాడో అటువంటి వాడు పోగొట్టుకుంటాడు. నా కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకొని సిద్ధపడి ఉంటాడో తన ప్రాణమును దక్కించుకుంటాడు. ఇది అందరికీ తెలిసిన ఉపమానం కాదండి, జరిగిన విషయమే. సాధు సుందర్ సింగ్ విషయంలో తన ఆ మంచు కొండల ప్రాంతంలో వెళ్తూ అట్నుంచి ఆ సాయంత్రకాల సమయంలో తిరిగి వస్తుండగా ఊర్లోనికి వస్తుండగా ఇంకా మరొక అరగంట గంట నడిస్తే గానీ ఆ మంచు కొండల యొక్క ప్రదేశం నుంచి బయటపడడానికి వీల్లేదు. అయితే తనతో పాటు ఉన్న వ్యక్తి నడుస్తుండగా దారిలో ఒక వ్యక్తి పడిపోయి ఉంటాడు. అప్పటికే ఐస్ గడ్డ కట్టి ఉంటాడు. చాలా బాడీ అన్కాన్షియస్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన స్థితిలో చూస్తే తన పక్కన ఉన్న వ్యక్తి ఏమంటాడు, ఎందుకంటే ఈ బాధ్యత మనకెందుకు, ఈ బాడీని ఎవరు మోస్తారు, ఇంక చనిపోయాడు, ఇంక విడిచిపెట్టింది ఈ బాడీని, పదండి మనం వెళ్ళిపోతాం, పట్టణంలో వెళ్తే గానీ మనం బ్రతకడానికి అవకాశం లేదు, త్వరగా ఈ ప్రాంతాన్ని మనం దాటిపోదాం, సమయం అయిపోయింది, చాలా సమయం అయిపోతుందంటే సాధు సుందర్ సింగ్ తన యొక్క జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఈ మాట మనం చూస్తూ ఉంటాం. తనేం పలుకుతాడంటే, లేదండి, అయితే మీరు నడుస్తూ ఉండండి, ఈ వ్యక్తి నేను మోసుకొని వస్తాను అనేసి తన భుజాల మీద వేసుకుంటూ తన యొక్క నడుస్తూ చాలా
తన బరువును తన మోయటమే కష్టం అంటే ఆ ఇంకొక బరువును తన మీద వేసుకొని ఎప్పుడైతే మోస్తాడో కొంత దూరం నడిచిన తర్వాత ఎవరైతే తప్పించుకొని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి పడిపోయి ఆల్రెడీ గడ్డగట్టి గడ్డగట్టి తన స్పృహ లేక కోల్పోయి చనిపోతాడు. ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ తన తన బాడీ మీద ఇంకొక బాడీ పెట్టుకుని మోస్తూ మోస్తూ ఎప్పుడైతే వెళ్ళటం జరుగుతుందో అప్పుడు తన తన యొక్క బాడీలో బాడీ టచ్ అయ్యి ఆ బరువును మోస్తూ చెమట వచ్చి వెచ్చ పడుతుందటండి. ఆ వెచ్చకి ఆ వేడికి తన మీద ఉన్న శవము తన మీద ఉన్న యొక్క బాడీ బ్రతికినట్లుగా మనం చూస్తాం. అప్పుడు తను బ్రతికాడు, తిను బ్రతికాడు. అలాగే తన ప్రాణం రక్షించుకున్న ముందు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయిన వ్యక్తి మరణం పొందాడు. తినైతే తిను జీవం పొందాడు. తనతో పాటు ఉన్నవాడు కూడా జీవం పొందడం జరుగుతుంది. ఇది అందరికి తెలిసిందే. మరొకసారి నేను చెప్తాను. అంతే మనం కూడా ఏదైనా కోల్పోతామేమో అనేసి ఈ లోకంలో చాలాసార్లు తప్పించుకోవడం చూస్తాం, కానీ ఈ రీతిలో కూడా మనం నమ్ముకున్న దేవుడు మనం సిగ్గుపరచడండి. అవసరమైతే రెండింతలు ఎక్కువ వేస్తారు, కానీ తక్కువ ఇవ్వటానికి ఆయన ఆయన మనల్ని నమ్మలేకుండా దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూస్తారా? అంటే మన నీతి కొరకు హింస పొందటానికి మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా మనము ఆశపడుతూ ఉండాలి. చివరికి ఒక మాట చెప్పింది నేను ముగిస్తాను. మనకొచ్చిన శ్రమలు రెండు రకాలండి. నీతి నిమిత్తం వచ్చే శ్రమలు వేరు, మనం చేసే తప్పుల వల్ల పాపాల వల్ల వచ్చే శ్రమలు వేరు. మనము ప్రతిరోజు కూడా మనం టాలీ చేసుకోవాలటండి. వీలైతే ఒక పేపర్ మీద రాసుకోవాలి. నిజంగా నీతి నిమిత్తం నేను వెళ్ళటం వల్ల ఈ శ్రమలు వచ్చాయి, లేదు నేను చేసిన పొరపాట్ల వల్ల ఈ శ్రమలు వచ్చాయి, ఇదొక పక్క మనం రాసుకుంటే ఏ శ్రమలు ఎక్కువ ఉన్నాయి? నీతి నిమిత్తం వచ్చిన శ్రమలు ఎక్కువ ఉన్నాయా, లేదంటే మనం చేసిన పొరపాట్ల వల్ల మనం చేసిన పాపాల వల్ల వచ్చే శ్రమలు ఎక్కువ ఉన్నాయా అని మనం టాలీ చేసుకున్నట్లయితే, ఒకవేళ నీతి నిమిత్తమే ఎక్కువ ఉన్నట్లయితే ధన్యులండి. ఆ రీతిలో మనం వెళ్ళాలి. లేదు ఒకవేళ మన మన వ్యక్తిగత అజ్ఞానం వల్ల పొరపాట్ల వల్ల నేను చేసిన పాపాల వల్ల వచ్చే శ్రమలే ఎక్కువ ఉన్నాయి, నీతి నిమిత్తం వచ్చే శ్రమల కంటే ఈ శ్రమలే ఎక్కువ ఉన్నాయంటే ఈ శ్రమల్లో నుంచి ఆ శ్రమలకు వెళ్ళాలని ఈ దినం ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న యొక్క వాక్యం అండి. చాలా మంది నీతి నిమిత్తం హింస పొందిన వారు ఎవరండి? బైబిల్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. సద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, యేసేపు అని చూడండి. యేసేపు ఆదికాండం 45:5 చూస్తున్నట్లయితే తను ఆ మేలును పొందుకున్న తర్వాత ఎంతో అన్నదమ్ములతో, మీరు బాధపడకండి, మీరు నన్ను ద్వేషించారని బాధపడకండి, ఇదిగో ఆ దినాన పుటం వేయబడిన ఏర్పాటు నేను వెంబడిస్తున్న నా దేవుడి ఏర్పాటు, ఇది నా దేవుడు ముందుగా నన్ను రప్పించాడు కనుక ఇది మీరు నా గురించి, మీరు ఇలా జరిగిందని, మీరు నన్ను హింసించారని, బాధ పెట్టారని మీరు నా గురించి ఇప్పుడు బాధపడకండి. అంత స్టేట్మెంట్ పలికాడంటే అంత ముందుకు వచ్చిన శోధనలు కానీ శ్రమలు కానీ విశ్వ పరీక్షల్లో ఇందాక ఒక మాట పలికాను. ఈ విశ్వ పరీక్ష నిలబడేటప్పుడు పాపం చేయటానికి కూడా ఆసక్తి మనకి కొన్ని ద్వారాలు తెరవబడతాయి అనేది ఒక మాట చెప్పాను. తిను కూడా పాపం చేయటానికి ఒక పాపం వెల్కమ్ చెప్పింది కదండి పోతీఫర్ భార్య ద్వారా. అటువంటి టైంలో ఎటువంటి జోక్యం చేసుకో, ఎందుకంటే అటువంటి విశ్వ పరీక్షలు నిలబడేటప్పుడు కొన్ని శోధనలు చాలా ఈజీగా మన ట్రాక్ తప్పించడానికి వస్తూ ఉంటాయి. అలాగే సద్రకు, మేషకు, అబేద్నెగో ఎంతో మంది నీతి కొరకు తనకి హింస పొందడం జరిగింది. గొప్ప విజయాలు వారి జీవితంలో మనం చూడటం జరుగుతుంది. మనం చేసే తప్పుల వల్ల వచ్చే శ్రమల కంటే నీతి నిమిత్తం వచ్చే శ్రమలే మన జీవితంలో ఉండాలని ఈ దినం వాక్యం సెలవిస్తుందండి. మనం నేర్చుకోవాలి. మనం చేసే తప్పులు ఏంటంటే చూడండి, చాలా మంది ఆహాబు గాని, యెజెబెల్ గాని, ఇశ్రాయేల్ రాజుల జీవిత చరిత్రను చూసినట్లయితే ఇదిగో వారి పితరులు వెంబడించిన మార్గాన్ని ఎవరూ వెంబడించలేకపోయారండి. యోధా రాజులు ఒక 8 మంది మనం ఆ దేవుని వాక్య ప్రకారంగా వెంబడించిన వారు కట్ట చూస్తాం, కానీ ఇశ్రాయేల్ రాజులు ఒక్కరంటే ఒక్కరు కూడా తన పితరుల మార్గాన్ని వెంబడించిన వారు ఒకరూ చూడవండి. చూసారా? అంటే తనకున్న ప్రతి దాంట్లో కూడా వారు చేసిన పాపాల వల్ల పొరపాట్ల వల్లే శ్రమలు, కానీ నీతి నిమిత్తం హింసించబడిన ఒక్క రాజు లేడు. తన వెంబడించిన వారు ఏ ఒక్కరిని కూడా మనం చూడటానికి వీల్లేదు. అందుకనే తన ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు వారు పొందడం జరుగుతుంది. దేనికని? నీతి నిమిత్తం కాదు, వారు చేసిన పొరపాట్ల వల్ల. అలాగే వారి శిష్యులు చూసినట్లయితే, పేతురు చూసినట్లయితే తలక్రిందులుగా, యాకోబు జీవితం చూసినట్లయితే శిరచ్ఛేదనం, ఎంతో మంది మనం హతసాక్షులు మనం చూడగలుగుతాం.
నీతి నిమిత్తము వారు హింసించబడినట్టుగా మనం చూస్తుంటాం. అలాగే ఈ దినం మనం కూడా ఈ దినం వాక్యం బట్టి నీతి నిమిత్తం అవసరమైతే ఆకలి దప్పులు కలిగి ఉండడానికి, అవసరమైతే హింసించబడటానికి మనం కూడా సిద్ధంగా ఉండాలని ఈ దినం వాక్యం ముగిస్తూ ఈ వాక్యము ఈ దినం మన జీవితంలో దేవుడు ఫలింప చేసినలాగున మనల్ని దీవించును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము చదవబడిన వాక్యము అనుదినం చదువుతున్న ప్రకారం ఈ దినం మనం చదువుకున్నది అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21, 22 వచనాలు దయచేసి గమనించండి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియోకియకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించుట, విశ్వాసమందు నిలకడగా ఉండుట ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ ప్రీచింగ్. సువార్త ప్రకటించటలో శ్రమలు అనుభవించట కూడా, విశ్వాసమందు శ్రమల ద్వారా నిలకడగా ఉండుట కూడా ఒక భాగమే, సువార్త ఎందరి భాగమే అని అపోస్తలులు వారిని స్థిరపరచుచుండిరి. అలాగే బ్యూటిట్యూడ్స్, ధన్యతల సర్కిల్ 3వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి సర్కిల్ ఒక వృత్తము గీస్తే అది గుండ్రంగా గీస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అక్కడ పాయింట్ స్టార్ట్ చేస్తే దుఃఖపడు వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు. మరలా పరలోక రాజ్యము వారిది. ఎవరిది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ పాయింట్ లో స్టార్ట్ అయింది 3వ వచనంలో. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరలా వచ్చి ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ పాయింట్ దగ్గర కలుస్తుంది. వృత్తము కంప్లీట్, సర్కిల్ కంప్లీట్. 8 ధన్యతలు ఉన్నాయి. 8 ధన్యతలు ఒక్కొక్క 3వ వచనంలో స్టార్ట్ అయ్యి 4కు వచ్చి కలుస్తుంది. అంటే నార్త్ తర్వాత ఈస్ట్ రావాలి, ఈస్ట్ పాయింట్ రావాలి, మధ్యలో నార్త్ ఈస్ట్ పాయింట్ ఈశాన్యం కలిసింది. 4 దిక్కుల మధ్యలో 4 దిక్కులు ఉంటాయి కదా, మొత్తం 8 దిక్కులు. ఈ విధంగా ఈ సర్కిల్ పూర్తవటానికి ఎక్కడ ప్రారంభమైంది పరలోక రాజ్యము వారిదని, అక్కడే మరలా వచ్చి పరలోక రాజ్యము వారిదని 8వ ధన్యతతో ముగుస్తుంది. కాబట్టి ఈ అష్టధన్యతల్లో ఉప్పొంగుట, కంఫర్ట్ జోను, సుఖము, సౌఖ్యము, క్షేమము ఏమైనా ఉన్నదా? దీనత్వం ఉన్నది, దుఃఖపడుట ఉన్నది, సాత్వికం ఉన్నది, ఆకలి దప్పులున్నాయి, కనికరము కలిగి ఉండుట ఉన్నది, హృదయము శుద్ధి చేసుకునుట ఉన్నది, సమాధాన పరచుట ఉన్నది, నీతి నిమిత్తము హింసింపబడుట ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని వాక్య సందేశంతో వచ్చిన పాస్టర్ జాన్సన్ దేవుడు దీవించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు ఉన్నారు. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు ముగింపు ప్రార్థన, దాసుబాబు గారు ఆశీర్వాదము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, కృపగల తండ్రి, మరి యొక్క నూతన దినం అనుగ్రహించి మమ్మల్ని నూతన పరిచినందుకు పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సహవాసం ద్వారా మా పరలోకపు నాయన మిమ్మల్ని స్తుతించుంటున్నాం, ఆరాధించుంటున్నాం, మహిమపరుచుంటున్నాం. వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఉంటున్నాం తండ్రి. వేల స్తుతులు స్తోత్రాలు అయినా. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు వారు ధన్యులు. ఆ శ్రమలకు ఓర్చటం మా పరలోకపు తండ్రి. మరి మీ పరిశుద్ధ చిత్తాన్ని అనుసరించి ముందుకు సాగటం మా తండ్రి. సమస్తము మీ పరిశుద్ధ నామ మహిమ నిమిత్తం జీవించటానికి, గొప్ప సాక్షులుగా జీవించటానికి
మా అందరిలో చాలినంత కృప కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినానికి కావలసిన పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ ఆహారం ద్వారా మరింత ఎక్కువగా బలపడి స్థిరపడి మా తండ్రి మీ సహవాసంలో మరి ఎక్కువగా మరి ఆధిక్యత పొందినటువంటి వారంగా ముందుకు సాగటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం అందించిన మీ సేవకుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. పాస్టర్ జాన్సన్ ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి. స్తుతులు స్తోత్రాలనైనా గొప్ప దేవ, ఈ సందేశం ద్వారా మేమంతా కూడా మరి ఎక్కువ ఉత్సాహంతో మరి ఎక్కువ శ్రమలలో అలేక పరిగెత్తటానికి సమస్యలకు నేర్చుకోవటానికి మిమ్మల్ని మహిమపరచటానికి మిమ్మల్ని ఘనపరచటానికి మా అందరినీ మా తండ్రి నిత్యము మీ పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకంలో ఉంచుకొని మీ జీవం కలిగిన సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని హస్తాలు పట్టుకొని మా కుర్చీని పట్టుకొని ముందుకు నడిపించి సహాయం చేయమని ప్రతిమాల వేడుకుంటున్నాం తండ్రి. వీటిలో ఉన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి ద్వారా మా తండ్రి అనేకులు ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారి మరి మాకు మీరు ఓపెన్ చేసినటువంటి ఈ మార్గం ద్వారా ఆత్మీయంగా మేము మేలు పొందుతుండగా గొప్ప దేవ, సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ తిరిగి మీ సన్నిధి మేము కనపడినంత వరకు మీ పరిశుద్ధ నామానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దాస్ బాబు అయ్య గారు ఆశీర్వాదం విడుదల చేయండి. సమస్త సృష్టికి కారణభూతుడైన తండ్రి నా ప్రేమయు అటు ప్రేమను శిలువ ద్వారా చూపించిన కుమారుని క్రీస్తు వారి కృపయు ఆదరించడానికి మన మధ్య నిత్య నివాసికున్న పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించి ఆదరించి కనికరించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు పాస్టర్. గాడ్ బ్లెస్ యూ జాన్సన్, గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు అందరికీ. వందనాలండి. మరలా రేపటి ఉదయకాలపు యేసు వైపు చూస్తూ సహవాస కూడికలో మరలా కలుసుకుందాం. ఈ దినమెల్లా రాత్రంతా దేవుడు మనలను కాపాడును గాక, పోషించి సంరక్షించును గాక, స్వస్థతలు దయచేయును గాక. దేవునికి స్తోత్రం. ప్రియాంశు గుప్తా కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారానికి 3 రోజులు డయాలసిస్ అవుతున్నాయి. అయితే ఇక నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను, యేసునందే విశ్వాసం ఉంచి ఉన్నానని చెప్తున్నాడు యవనస్తుడు. 24 years యవనస్తుడు కొత్తగా ప్రభులోకి వస్తున్నాడు. దయచేసి కాన్పూర్ లో ఉంటాడు, మీరు పట్టణంలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ टाइम टू एंटर इनटू हिंदी डिवोशन. हिंदी सभा में प्रवेश करते हैं ओपनिंग प्रार्थना के साथ. विश्वनाथ प्रसाद जी वेस्ट चंपारण से मेरे बड़े भैया तैयार खड़े हैं, प्रार्थना करें. धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग में विराजमान, हम मंडली के साथ दीन होते हुए आपके चरणों में आए हैं पापा जी। पराक्रम शोभा वैभव राज्य तेरा है पापा, तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है पापा जी। धन वैभव तेरे हाथों से मिलता है। तेरी महिमा युक्त नाम को हम स्तुति करते हैं, धन्यवाद करते हैं। सेनाओं का यहोवा पवित्र 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 है, तू सर्व सामर्थी है,